श्री गुरुभ्यो नमः। हरिः ओम्। जगद्गुरो नमस्तुभ्यं शिवाय शिवदाय च योगीन्द्राणां च योगीन्द्रगुरूणां गुरवे नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अपाललोचनः शम्भुः भगवान् बादरायणः। वासिष्ठः शक्तिपौत्रश्च शुकदेवगुरुर्गुरुः आषाढपूर्णिमा पूज्यः पूर्णचन्द्रनिभाननः। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, మీ అందరికీ వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ మంగళాశాసనములు, సద్గురుదేవుల యొక్క అనుగ్రహ ఆశీర్వాదములు మనపై ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉన్నవి అనేది ఎప్పుడూ మనం గుర్తించుదుముగాక. ప్రసరణకి ఏమీ అంతరాయం లేదండి, కానీ ఆ ప్రసరణ స్వీకరణలోనే అంతరాయం వస్తుంది. ఆ అంతరాయం లేకుండా ఉండాలి అనే ఈరోజు మనమంతా ఎంతో కొంత జ్ఞానపు కాంతిని ప్రసాదించిన సాక్షాత్తు విష్ణు స్వరూపుడే అయినటువంటి వేదవ్యాస భగవానునికి మనం కృతజ్ఞతలను ఆవిష్కరించుకున్నాము. వీరి గురించి మనకి శాస్త్రం ఏం తెలియచేస్తుంది అంటే, కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం. కృష్ణద్వైపాయనుడు అన్నారు. ఆశ్చర్యం ఏమంటే, సదాశివ పరబ్రహ్మ ఆది గురువైతే ఆ తరువాత ఆ సదాశివ తత్వాన్ని స్మరిస్తూ తనలో తాను ధ్యానం చేస్తూ ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు అయితే, శ్రీమన్నారాయణునే ధ్యానిస్తూ నారాయణుని నాభి నుండి పుట్టినటువంటి వాడు బ్రహ్మగారైతే, ఆ బ్రహ్మగారి యొక్క మానసపుత్రులు సప్తర్షులు, వారిలో వశిష్ఠ భగవానుడు ఒకరు. ఎందరెందరో ఉన్నప్పటికీ సప్తర్షులలో వశిష్ఠ మహర్షి చాలా ప్రధాన పాత్రను పోషించారు. అటు ఇక్ష్వాకు కులానికి కులగురువుగా ఉన్నారు. విశేషించి 11,000 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలన చేశాడు. అతడు చక్కని రాజు. అందుకని కొన్ని లక్షల సంవత్సరాలు గడిచినప్పటికీ ఇది త్రేతాయుగపు రాముని పరిపాలన అంత సుదీర్ఘకాలం నడవడం, అందున
ప్రజల కోసమే తాను గాని తన కోసం ప్రజలు కాదు అని గుర్తించినటువంటి ఆ మహానుభావుడు యవ్వనంలోనే బాల్యంలోనే ఉండగా 16 ప్రాయానికన్నా తక్కువ వాడు ఊన షోడశ వర్షోమే రామో రాజీవలోచన అని వాల్మీకి భగవానుడు ఎంత గొప్పగా చెప్పుకుంటారు. అసలు ప్రేమ అనేది కలగాలి అంటే, కరుడుగట్టిన హృదయాల్ని కరిగించాలంటే రామాయణమేనండి. భాగవతము ఇంకా ఇంకా కాస్త ఉత్సాహాన్ని హుషార్ని కలిగిస్తుంది, కానీ రామాయణం మాత్రం కదిలిస్తుంది. అంచేత వాల్మీకి భగవానుడు సందు దొరికితే చాలు రాముడిని ఒకటే పొగుడుకోవడం అండి. అంటే అంత అన్ని గుణగణాలు కలిగి ఉన్నవాడండి. ఊరికే పొగిడితే ఎవరు ఒప్పుకుంటారండి? పొగిడించుకున్నవాడు ఏమైనా మాట్లాడకుండా ఉండవచ్చు, కానీ ఊరికే ఉన్నవాళ్ళు ఊరుకుంటారండి? చూస్తూ ఉన్నవాళ్ళు, వింటూ ఉండేవాళ్ళు ఊరుకుంటారా? అమ్మో! రామునిలో అన్ని శుభ లక్షణాలు ఉన్నవండి. ఉన్నటువంటి వాటిని ఎంత పొగుడుతున్నా తనివి తీరటం లేదు. అటువంటి రామచంద్రుడికి అన్ని గుణగణాలు రావడానికి గల కారణం ఏమిటి? అందుకు మనం చెప్పుకుంటున్నాం. వశిష్ఠ భగవానుడి యొక్క గొప్పతనం ఏంటి? విశ్వామిత్ర మహర్షి రావడము, నేను చేసేటటువంటి యాగాన్ని రాక్షసులు అడ్డగిస్తున్నారు, నాశనం చేస్తున్నారు. యాగ సంరక్షణ కోసమని నాకు నీ కొడుకులు లేక లేక పుట్టినటువంటి ఈ రామలక్ష్మణులు నాకు ఇవ్వవయ్యా. రాముణ్ణి అడిగారు, లక్ష్మణుడు కూడా అడగలేదు అని దశరథ మహారాజును అడిగితే ఆయన కుప్పకూలిపోయాడు. ఎవరు ఏమిటి వివరాలు అడిగాడు. అడిగితే మారీచ సుబాహులు అంటాడు. అమ్మో, వాళ్ళంటే నాకు చాలా భయము, నేను నా సైన్యమే సరిపోదు. అలాంటిది నా కొడుకు ఇంకా కళ్ళు తెరిచాడో లేదో. సూర్యుడు అస్తమిస్తే నా రాముడు కూడా కళ్ళు మూసేస్తాడు, మరలా సూర్యోదయం అయితేనే కళ్ళు తెరుస్తాడు. అలాంటి పిల్లాన్ని, సూర్యాస్తమయం అయితే కళ్ళు మూసేటటువంటి పిల్లాన్ని, సూర్యాస్తమైతే శక్తిని పెంచుకునేటటువంటి రాక్షసులతో యుద్ధానికి ఎలా పంపిస్తాను అంటాడు. ఆ సమయంలో వశిష్ఠ భగవానుడు ప్రవేశించి, అప్పటికే విశ్వామిత్ర మహర్షికి చాలా కోపం వచ్చింది. రాజా, నన్ను ఆదరించావు, నన్ను ఏం సేవ చేయమంటారు తెలియచెప్పండి అని అడిగితే, అలాంటి వాడివి నాకు నీ రాముడు కావాలి అంటే కాదు అని మాట తప్పుతున్నావు. మీ ఇక్ష్వాకు వంశంలో ఇంతవరకు మాట తప్పిన వాళ్ళు ఎవరూ లేరయ్యా, నీవు తప్పుతున్నావు. సరే, నీ పిల్లలతో నీవు హాయిగా ఉండు, నేను వెళ్ళొస్తాను అని ఆయన అలా వెళుతుంటే భూమి కంపించింది అన్నారండి. అప్పుడు వెంటనే వశిష్ఠ మహర్షి రంగప్రవేశం చేసి, మహర్షి మీరు కోపించవద్దు, దశరథ మహారాజు మీ కోరిక తీరుస్తారు అని అంటూ, దశరథ, విశ్వామిత్రుడి గురించి నీకు తెలియదా ఎంతటి మహానుభావుడో అని అతని మహిమ ప్రభావము, అతని కథ తెలియజేస్తారు. దాంతో దశరథుడు ఒప్పుకుంటారు. ఆ సమయానికి దశరథుడు ఏమంటాడంటే, నా రాముడు యాత్రలకు అని వెళ్ళాడు. వెళ్ళినటువంటి వాడు యాత్రకు వెళ్ళి వచ్చిన దగ్గర నుండి చెంపకు ఇలా చెయ్యి ఆంచే ఉంటున్నాడు, విచారంలోనే ఉంటున్నాడు. అలాంటి రాముణ్ణి చూసి నా రాణులందరూ విలపిస్తున్నారు. అలాంటి రాముణ్ణి చూసి నేను, నా మంత్రులు, నా సామంత్రులు, నా ప్రజలు అందరూ దుఃఖంగానే ఉన్నాము. అటువంటి స్థితిలో ఉన్న నా రాముని మీద ఎలా తీసుకువెళ్తారు అని అంటే, అప్పుడు మొదలయ్యింది. అర్జున విషాదం వస్తేనే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ భగవాను వాచ భగవంతుడయ్యి ఉపదేశం చేశారు. అంతవరకు దుఃఖంలో ఉన్నటువంటి రామచంద్రుడి దుఃఖానికి కారణం ఏమిటి తెలుసుకోండి వశిష్ఠ మహర్షి అని విశ్వామిత్ర మహర్షి కూడా ఉండి వీరు చెప్పడము. రాముడు దుఃఖానికి కారణం ఏమిటి అంటే, అసలు లోకంలో ఏది చూసినా సుఖానికి ఏముంది హేతువు? అంతా దుఃఖమే, దుఃఖమయమే ఈ జగత్తు. కానీ ఇంతటి దుఃఖమయమైన జగత్తులో మహర్షులైనటువంటి మీరు ఎలా నిశ్చింతగా ఉంటున్నారు, ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు? దానికి కారణం ఏమిటి? అది నాకు చెప్పండి అన్నాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి
వశిష్ఠ మహర్షి మనకు మన బ్రహ్మగారు చెప్పారు కదా, తమకు ఆ జ్ఞానాన్ని, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని, ఆ ఆత్మజ్ఞానాన్ని వివరించండి మన ఈ బాలరాముడికి అన్నారండి. అదిగో అప్పుడు అలా బోధించిందే వాల్మీకి భగవానుడు దాన్ని అందంగా 32,000 శ్లోకాల గ్రంథంగా మనకు అందించారు. రామాయణం 24,000 శ్లోకాలండి, యోగ వాసిష్టం 32,000 శ్లోకాలండి, మహాభారతం అంటే అమ్మో చెప్పక్కర్లా 1,25,000 శ్లోకాలు. ఇవాళ మనం ఒక 4, 5 లేదా 10 శ్లోకాలు వింటూ 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 ఉంటే ఏమో ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు వింటాం. ఒక్కొక్క రోజు మిస్ అయినా మళ్ళీ యూట్యూబ్లో మనం దాన్ని వినొచ్చు. అలా ఏ జ్ఞానాన్ని వింటే రామచంద్రుడు అంతటి స్థితికి వెళ్ళాడు. వారు చెప్పింది చాలా స్వల్పంగానే చెప్పారు, రాముడు చాలా సూక్ష్మంగానే గ్రహించారండి. దాన్ని మనబోటి వాళ్ళకు అర్థం కావడం కోసమని మంచి వర్ణన చెయ్యటంలో మహాకవి, ఆదికవి ఎవరండి? ఒక బోయ వృత్తిని చేపట్టి ఒక హంతకుడుగా, ఒక చోరుడుగా మారిపోయినటువంటి వాడు తిరిగి ఒక ఋషి అయ్యాడు. ఋషి అయినటువంటి వాడు ఊరికే ఉంటాడా? నాన్ ఋషి కురుతే కావ్యం. ఋషి అయినటువంటి వాడు అతడు కావ్యాన్ని, ఆది కావ్యాన్ని రచించాడు. అలా రచనలో మనకి 32,000 శ్లోకాలుగా ఇచ్చినప్పటికీ ఆ విషయాన్ని వశిష్ఠ భగవానుడు రామచంద్రుడికి అందించారు. అదిగో ఆనాటి నుంచి వశిష్ఠ మహర్షి యొక్క స్వభావం ఏమిటి అంటే సత్యాన్ని, జ్ఞానాన్ని అందరికీ ఉపదేశించడమే. ఎక్కడెక్కడ చీకటి ఉందో అక్కడక్కడల్లా దీపం వెళితే ఏమవుతుందండి? ఏదో చెప్తారే, ఒక చోట పెళ్లి జరుగుతుందండి, సడన్గా కరెంటు పోయిందండి. అంటే అప్పటికి జనరేటర్స్ లేకపోతే బ్యాటరీస్ వచ్చి ఉండవండి, ఈ పిట్రమాక్స్ లైట్లు మాత్రమే ఉండేవి. సరే, అప్పుడు ఆ పెళ్లి చేసుకునేటటువంటి యజమాని ఏమిరా వర్కర్స్ని పిలిచి 10 మంది 10 పెట్రోమాక్స్ లైట్లు తీసుకురండి అన్నారు. అందరూ వచ్చారు, వెలిగించుకున్నారు. అయ్యా ఎక్కడ నిలబడమంటారు? చీకటి ఉన్న చోటల్లా నిలబడండి మీరు అన్నారు. అందరూ వెళ్ళారండి. దానిలో ఒకడు, అయ్యా మీరు చీకటి ఉన్న చోట నిలబడమన్నారు కదా, నాకు ఎక్కడా చీకటి కనపడలేదండి అన్నాడు. నెత్తి మీద పెట్రోమాక్స్ లైట్ పెట్టుకుంటే వాడికి చీకటి ఎక్కడ ఉంటుందండి? లేని చోట వెళ్ళమన్నాడు వాళ్ళ యజమాని. అయ్యా నేను అంతా తిరిగాను, పెళ్లిలో మీరు అన్న చోట ఎంతమంది ఉన్నారు అన్ని చోట్లకి వెళ్ళాను, అసలు చీకటి ఎక్కడ లేదు కదా అని అంటే యజమాని నవ్వుకున్నాడండి వీడు అమాయకానికి. ఓరే, నీ నెత్తి మీద దీపం ఉంది, మరి దీపం ఉన్న కారణంగా నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ చీకటి పోతుంది. అవునా అండి? ఎక్కడికి పోతుందండి? అసలు అది ఎక్కడుందండి అంటే ప్రకాశము యొక్క అభావము ఉన్న చోట చీకటి ఉంది. అలా దీపం పెట్టుకుని ఇతడు ఎక్కడెక్కడికి వెళ్ళాడో అక్కడక్కడల్లా చీకటి పోయినట్లుగా వశిష్ఠ భగవానుడు ఎక్కడెక్కడికి ఒక జ్ఞాన సూర్యుడుగా అరుదించారో అక్కడక్కడల్లా అజ్ఞానం మటుమాయం. అదిగో అటువంటి వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుడు శక్తి మహర్షి. మనకి భగవద్గీతలోని భారతంలో కూడా వింటున్నాం. శక్తి మహర్షి యొక్క పుత్రుడు పరాశరుడు. ఈ పరాశరుని యొక్క పుత్రుడే ఇవాళ మన సద్గురుమూర్తి, జ్ఞానమూర్తి అయినటువంటి వేదములను విభజించిన కారణంగా వేద వ్యాసుడు అని చెప్పారు. ఆశ్చర్యం ఏమిటంటే పరాశర మహర్షి అండి, వారికి ఎందుకనో అక్కడెక్కడో పల్లె పిల్ల పడవ నడుపుకుంటూ ఉంటే ఆ అమ్మాయిని చూసి ఒక్కసారి కామన కలిగింది. ఏమిటిది? ఎందుకు ఇలా కలుగుతుంది? సామాన్యులకి కాస్త జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళకి ఉండే తేడా ఏమిటంటే సంకల్పాలు అందరికీ కలుగుతాయండి,
సామాన్యుడు కలిగిందే తడు ఆచరణలో పెట్టేస్తాడు. జ్ఞానం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? ఆచరణలో పెట్టకుండా ఇది ఎందుకు కలిగింది, ఏమిటి ప్రేరణ, దీనికి వెనుక ఉన్నటువంటిది ఏమిటి, నా సంస్కారమా, నా బలహీనతన, లేకపోతే అక్కడ ఎదుట ఉన్నటువంటి ఆకర్షణ, లేకపోతే ఇవి రెండూ కాకుండా మరొకటి ఏదైనా ఉందా అని ఒక్కసారి ఆలోచన చేసేసరికి శ్రీమన్నారాయణుడు ఆకాశంలో దర్శనమిచ్చాడు. ఏమిటి ప్రభు అని అడిగారు. నేను రావాలనుకుంటున్నాను. ఎలా, ఎక్కడికి, ఎందుకు అంటే నీ ద్వారా నేను రావాలనుకుంటున్నాను. ఎందుకు రావాలనుకుంటున్నారు? లోకంలో అజ్ఞానం అనే చీకటి కారణంగా స్వార్థము, సంకుచితత్వం పెరిగిపోయి ఉన్నవి. వాటినన్నింటినీ రూపుమాపడానికి నేను రావాలనుకుంటున్నాను. ఆహా, అలానా స్వామి, ఎప్పుడు రావాలనుకుంటున్నారు? ఇప్పుడే రావాలనుకుంటున్నాను అన్నారు. అలానా స్వామి అన్నారు. అంతేనండి. ఓహో, ఈ ప్రేరణ, ఈ సంకల్పము నాది కాదు. ఇదండి సామాన్యుడికి అసామాన్యుడికి ఉండేటటువంటి తేడా, జ్ఞానికి అజ్ఞానికి ఉండేటటువంటి తేడా. ఓ, ఈ ప్రేరణ నీదా స్వామి, నీ ఆజ్ఞనే, కానీ నేను కేవలం పనిముట్టును మాత్రమే. ఎందుకంటే తెలిసిన జ్ఞాని దేనితో సాంగత్యం పెట్టుకోడండి, దేన్ని అంటుకోడండి. అది అంటేదైనా కూడా అంటకుండా జాగ్రత్త పడతాడండి. ఇప్పుడు కరెంట్ షాక్ కొడుతుందండి, ఆ తెలిసిన టెక్నీషియన్ లేదా ఎలక్ట్రీషియన్ ఏం చేస్తాడండి? ఎలా పట్టుకోవాలో, దేనితో పట్టుకోవాలో, దాని ఒడుపేమిటో అనేది గమనించి దాన్ని ఎలా ఉపయోగింప పెడుతున్నాడో, అలా జ్ఞాని అయినటువంటి వాడు కూడా దేన్ని అంటకుండానే ఈ లోకానికి నేనేదో ఒక చిన్న పని చేస్తే అది కళ్యాణకారకం అవుతుంది, అది జ్ఞానప్రదమవుతుంది, అది అజ్ఞాన హతమవుతుంది అని గ్రహించి ఆ పనులు చేస్తూ ఉంటారు. సరే, అప్పుడే సత్యవతి అనేటటువంటి అమ్మాయి దాశరాజు అనేటటువంటి ఆ పల్లెవాణి ఎంట పెరుగుతుంది. ఇది మరలా మనం భారతంలోకి వెళ్తే చాలా కథ. వాస్తవానికి ఆ దాసరాజు కూతురు కూడా కాదు ఈమె. ఒక మహారాజు యొక్క వీర్యం ఒక హంస పట్టుకుని వెళుతూ ఉంటే, దాన్ని డేగ తమురుతూ ఉంటే కింద పడిపోతే, ఆ పడిపోయింది ఒక చేప మింగితే, మింగిన ఆ చేప బొజ్జలో ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే, ఈ పల్లెవాడు చేపనే పెద్ద చేప అని తీసుకుని వెళితే రాజుగారి దగ్గరికి, ఆ రాజుగారు అబ్బాయిని పోయిస్తారు. ఇంత పెద్ద చేప ఏమిటి అని. తీరా పోయించేసరికి అమ్మాయి అబ్బాయి ఉన్నారు. అబ్బాయిని నేను తీసుకుంటాను, అమ్మాయిని నువ్వు తీసుకో అన్నారు. అలా పెంచబడుతూ ఉన్నటువంటి అమ్మాయి ఈ అమ్మాయి సత్యవతి. అంతే తప్ప ఆమె పల్లె పిల్ల కాదండి, పల్లె ఇంట పెరిగింది. అయితే ఈ పల్లె పిల్ల కాస్త సత్యవతి పేరుతో ఉంటే ఆ పరాశర మహర్షి అడుగుతారండి, నీపై నాకు వాంఛ కలిగింది అని. ఆమె చాలా కంగారు పడిపోతుంది. నేను తండ్రి చాటు బిడ్డను, అదేమిటది, మీరు ఋషి, మీరు ఒక ముని, అయ్యో అదేమిటి అని అంటే, నీవేమీ భయపడవద్దు, నీ కన్యాత్వము చెడదు, ఇది ఒక భగవదాజ్ఞ అని పరాశర మహర్షి చెబితే, అక్కడ ఉన్నటువంటి, అసలు ఆ రోజు పౌర్ణమి కదండి, పౌర్ణమి అయితే అక్కడ అంటారు, ఏంటి ఇంత వెన్నెలగా ఇంత కాంతిగా ఉంది, మీరు ఎలా అంటారేమిటి అంటే, ఆయన తపశ్శక్తితో దాన్ని చీకటిగా చేస్తారు, వెన్నెల కాంతి కూడా పడకుండా చేస్తారు. దాన్ని ఒక ద్వీపం, మనకి ఒక నదిలో పైన ఇసుక తిన్నలు వేసి ఉంటాయి చూడండి, వాటిని మనం ద్వీపము అంటాము. అలాంటి ఆ ద్వీపాన్ని చీకటిమయంగా చేస్తే అది కృష్ణ ద్వీపం. ఆ కృష్ణ ద్వీపములో పరాశర మహర్షి నిమిత్తంగా సత్యవతి గర్భత, ఏమిటండి పుట్టినవాడు సద్యోజాతుడు,
సద్యోగర్భము సద్యోజాతము. ఇది ఇవాళ సైన్స్గానో లేకపోతే ఇవాళ మనం ఆలోచిస్తేనో అది ఒప్పుకోమండి. ఒప్పుకోకపోయినా అక్కడ ఒక మహిమ, అక్కడ ఒక ఎక్స్ట్రాఆర్డినరీ ప్రభావం అంటే. ఎందుకంటే ఒక దైవీ శక్తికి ఎంత శక్తి ఉంటుంది అనేది మనం ఇలాంటి చోట ఒప్పుకోకపోతే అసలు మనకి అర్థమే కాదు. అప్పుడు పరాశర మహర్షి యొక్క ఆజ్ఞ మేరకు ఆ కృష్ణ ద్వీపంలో ఆమె గర్భాన్ని ధరించడము, ధరించినటువంటి గర్భం నుండి వెంటనే పిల్లవాడు పుట్టడము, పుట్టినటువంటి పిల్లవాడు పెరగడం. అమ్మా నేను వెళ్ళొస్తాను, కమండలు కృష్ణాజనం ధరించి అమ్మా నేను వెళ్ళొస్తాను. పరాశర మహర్షికి వెళ్ళిపోవడం. మరలా తర్వాత ఎప్పుడు అసలు సత్యవతికి కూడా ఏ చిరునామా లేదండి. భారతం ఎక్కడ ఎంత వెతికినా అంటే అలా ఉండేదన్నమాట. ఇక ఎప్పుడు సత్యవతి తలుచుకుందో అప్పుడల్లా వచ్చేవారు. అలా ఆవిర్భవించినటువంటి వాడు కాబట్టి, కృష్ణద్వీపంలో ఆవిర్భవించినటువంటి వాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అంటే కృష్ణద్వీపంలో ఆవిర్భవించాడు. చెప్పుకున్నామే శ్రీమన్నారాయణ యొక్క సంకల్పం. ఇప్పుడు ఇక్కడ ఇలా అంటే ఆషాఢ పూర్ణిమ నాడు మనం రోజు భగవద్గీత ప్రార్థనా శ్లోకాల్లో చూస్తున్నాం కదండి. వాసిష్ఠ శక్తి పౌత్రశ్చ. వాసిష్ఠుడు అంటే వశిష్ఠ కుటుంబానికి చెందినటువంటి వాడు. శక్తి పౌత్రుడు, శక్తి మహర్షి యొక్క పుత్రుడు పరాశరుడైతే పరాశర మహర్షి పుత్రుడు వ్యాస మహర్షి. శుకదేవ గురుర్గురువు. శుకదేవుడే మనకి గురువైతే ఆ గురువుకి గురువు వ్యాస మహర్షి. భాగవతాన్ని బోధించింది వ్యాస మహర్షి. వ్యాస శుక వరకు మనకి తండ్రి పుత్ర సంబంధంతో వస్తుందండి. ఆ తర్వాత నుంచి గురు శిష్య సంబంధంతో వస్తుంది. అంటే తండ్రే గురువు అవుతాడు, పుత్రుడే శిష్యుడు అవుతాడు. నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం అంతవరకు. ఇక ఆ తర్వాత నుంచి గౌడపాదాచార్య స్వామి, గోవింద భగవత్పాదాచార్య స్వామి, శంకర భగవత్పాదాచార్య స్వామి, అలా వారి శిష్యులైనటువంటి వారు నలుగురు. ఎవరు? సురేశ్వరులు, తోటకాచార్యులు, హస్తామలకుడు, పద్మపాదుడు. ఆ నలుగురు తర్వాత నుంచి వచ్చినటువంటి వారు శృంగేరి పరంపరగా చెప్పని, కంచి కామకోటి పీఠ పరంపరగా చెప్పని, ఏ పరంపరగా చెప్పినా ఇంతవరకు మనకి శంకర భగవత్పాదులు వారి శిష్యుల వరకు ఉన్నవారు వారు. ఆ తర్వాత మనకి ఎవరెవరు అందుబాటులో ఉండి ఉపదేశం చేశారు వారి. అంచేది ఇక్కడ విశేషించి మనకి ఈ భూలోకానికి వ్యాస మహర్షిగా శ్రీమన్నారాయణుడు వచ్చి అవతరించి ఒక కీకారణ్యంగా ఉన్నటువంటి ఆ జ్ఞాన నిధిని, జ్ఞానా అరణ్యాన్ని ఏం చేశారంటే ఆ జ్ఞానపు అరణ్యాన్ని విభజన చేశారు, సంరక్షణ చేశారు. ఎలా ఒక పార్కు లాగా ఉన్నటువంటి మొక్కల్ని సెపరేట్ చేసి ఏ మొక్కని ఎక్కడ వేస్తే బాగుంటుంది అనేది ఒక చూడడానికి కళాత్మకంగా ఎలా తయారు చేస్తూ ఉంటారో ఒక గార్డెన్ని ప్లాంటేషన్ చేసి, అలా వ్యాస భగవానుడు ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని 4 భాగములుగా విభజించారు. 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామవేదము, 4 అథర్వవేదము. ఇన్ని వేదములను సృష్టించినటువంటి వీరు ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు అని గుర్తించినటువంటి వారు తన కథని పంచమ వేదంగా శ్రీమన్ మహాభారతం అందించారు. ఎవరి కథో అయితే అది వేరే విషయం, తన కథే. అయితే వేదవ్యాసుని కథలో మన కథలన్నీ ముడిపడి ఉన్నవి. అంచేత దానిలో మన కథ ఏదో వెతుక్కున్న ఆ కథను చూసి దానిలో ఉన్నటువంటివి మనం సవరించుకునేది, బాగుపడేది. అదే వారి ధ్యేయం కూడా. అంచేత కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం. ఎందుకు వచ్చాడంటే ఆ శ్రీమన్నారాయణుడు వ్యాసుడుగా, వేద వ్యాసుడుగా
వేదాన్ని విభజించాడు కాబట్టి వేదవ్యాసుడయ్యారు. కృష్ణద్వీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడయ్యారు. అంతేకాదు నల్లగా ఉంటాడటండి కృష్ణుడిలాగా. అంటే విష్ణువు నల్లగానే ఉంటాడు కాబట్టి ఈయన కూడా నల్లగానే ఉన్నారు. శివుడు తెల్లగా ఉంటాడు కాబట్టి శంకర భగవత్పాదులు చాలా తెల్లగా ఉంటారు. ఇది వారి వారి అంశాలు అన్నమాట. ఎందుకు వచ్చారండి? సర్వలోకహితే రతం, సర్వలోకము యొక్క శ్రేయస్సునందు రతి కలిగినటువంటి వారు. శ్రేయస్సే నాకు ముఖ్యము, శ్రేయస్సే సర్వస్వంగా ఉన్నటువంటి వారు. అటువంటి వారు వేదాబ్జ భాస్కరం వందే. వేదము అనేటటువంటిది ఒక అబ్జము అంటే పద్మం. పద్మం వికసించాలంటే ఎవరు ఉదయించాలండి? సూర్య భగవానుడు ఉదయించాలి. సూర్య భగవానుడు ఉదయిస్తేనే కమలం వికసిస్తుంది. వికసించిన కమలం భగవన్ నేను నీకు అంకితం అంటుందండి. అలా ఇక్కడ వేదము అనేటటువంటి పద్మానికి సూర్యుడై, జ్ఞాన సూర్యుడై వేదవ్యాస భగవానుడు అక్కడ మనకి వేదముల్లో ఉండేటటువంటి జ్ఞాన సౌరభాన్ని, ఎలా అరవిందంలో ఉండేటటువంటి సౌరభాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రాణులు లేదా ఆ తేనెటీగలు ఎలా ఆఘ్రాణిస్తాయో తుమ్మెదలు, అలా మనందరినీ ఆఘ్రాణించమని ఆ వేదము అనేటటువంటి పద్మమునకు సూర్యుడై వెలుగొందుతూ ఉన్నటువంటి వారు ఎవరు? వేదవ్యాసుడు. అటువంటి ఆ భగవంతుడికి బందే నమస్కరిస్తున్నాను. అంతేకాదు క్షమ ఆది నిలయం మునిం. మనం నిన్న చెప్పుకున్నట్టున్నాం, విశేషించి ఈ రోజు నుంచి స్మార్తులు లేదా అద్వైతులు మనకి, వైష్ణవులకి తొలి ఏకాదశి నుండి చాతుర్మాస్య వ్రతం దీక్ష ప్రారంభమవుతుంది. మరి మనం కూడా 4 మాసాలలో 4 సంపాదించుకోవాలి. ఏమా 4? మొదటి మాసంలో వివేకము, 2వ మాసంలో వైరాగ్యము, 3వ మాసంలో శమదమాది సంపత్తి, 4వ మాసంలో ముముక్షుత్వం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెల రోజులు సమయంగా తీసుకుని చూడండి. ఒక అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష, శివ దీక్ష, హనుమత్ దీక్ష తీసుకున్నా అది 15 రోజులు అని కొందరంటారు, 21 రోజు అని మరికొందరు అంటారు. అసలు యాక్చువల్గా 40 రోజులు. 40 రోజులు దాన్ని వీళ్ళు మళ్ళా షార్ట్ కట్ చేసుకుని చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇక్కడ మనకి 4 మాసాలని 4 ఆర్జించడానికి, 4 సాధించడానికి, సంపాదించడం కోసమని ఇక్కడ చాతుర్మాస్య వ్రతం అనేది మనకి ప్రారంభమవుతుందండి. ఈరోజు యతీశ్వరులు చాలా వరకు చేస్తారు. సో యతీశ్వరులే చేస్తారు కాబట్టి మనం చేయనక్కర్లేదండి అని మీరెవరు అనుకోవాల్సిన అవసరం లేదండి. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి 4 పాటించేటటువంటి వ్రతం అండి. అంచేది ఇవాళ సాధకులుగా ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనందరం కూడా ఆర్జించాల్సినవి, సంపాదించాల్సినటువంటివి ఏమిటవి? ఈ 4: వివేకము, వైరాగ్యము, శమదమాదులు, ముముక్షుత్వం. ఇక ఈ 4 సాధించడంలో మనకి ఎవరి అనుగ్రహం కావాలండి, ఎవరి సపోర్ట్ కావాలండి, ఎవరి డైరెక్షన్స్ కావాలండి అని అంటే ఎవరు ఆ స్థితిలో ఉన్నారో వారి డైరెక్షన్స్ మనకి కావాలి. అందుకనే మనం మొన్నటి వరకు రమణ మహర్షి వారి ఉపదేశ సారాన్ని స్వీకరించాము. ఇప్పుడు మనం శంకర భగవత్పాదుల వారు ప్రసాదించినటువంటి విజ్ఞాన నౌక స్వరూపానుసంధాన అష్టకం అనేటటువంటి దాని ద్వారా మనం ఆ డైరెక్షన్స్ తీసుకుంటూ ఉన్నాం. అంచేది ఇక్కడ శమాది నిలయుడైనటువంటి మననశీలుడైనటువంటి ఆ వేదవ్యాస మునీంద్రుని స్మరణ మాత్రంతో మనకు కూడా ఆ శక్తి వస్తుంది. శక్తికి కారణం ఏమిటండి? గురుభక్తి. గురుభక్తి అంటే ఏమిటండి? పౌర్ణమి నాడు గురువు గారిని కూర్చోబెట్టేసి కాస్త పాదాలు కడిగేసేసి ఆ నీళ్లు తల మీద వేసేసుకుని ఏదో ఇంత గురుదక్షిణ ఇంత పండు ఇచ్చేస్తే అయిపోయిందండి? కాదు.
గురువు నీకు ఏ పదమును ఉపదేశించారో, బోధించారో దాన్ని ఆచరించడం, దాన్ని పాటించడమే నిజమైనటువంటి పాద పూజ. పదం తస్య భావం పాదం మనం చెప్పుకున్నాం. అలానే వారి ముఖార విందము నుండి వెలువడేటటువంటి అక్షరములే చరణములు. చరణమే శరణం, గురు చరణమే శ్రీ శరణం. మనం ఏమిటండి ఆశ్రయించాల్సింది? అయ్యో మేము ఎక్కడో దూరంలో ఉన్నామండి, మేము రాలేకపోయామండి. మనం దూరంలో ఉండవచ్చు, గురు చరణం దూరంలో లేదు, గురు పాదం దూరంలో లేదు. పాదం లేనిదెక్కడ? గురు చరణం లేనిదెక్కడ? గురువు లేనిదెక్కడ? అది ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. అంచేత గురుత్వము, గురుతత్వము అంతటా ఉన్నది. అంతటా ఉన్న ఆ నేనులో నీవెక్కడా అని మనల్ని ప్రశ్నిస్తే మనం తలగొక్కోవాల్సి వస్తుంది. అవును కాదు, అంతా ఆయన అయితే మరి మనమెక్కడ? ఉన్నదంతా బంగారం అయితే నగ ఎక్కడ? నగ లేదు కానీ నగ అంటున్నా, ఓకే అనుకో. ఉన్నదంతా గురుతత్వమే, ఉన్నదంతా భగవతత్వమే, కానీ నేను 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 జీవుణ్ణి, నేను స్త్రీని, ఓకే అనుకో. నీవు ఎలా అనుకున్నా ఉన్నది అదే. నగగా అనుకున్నా, వడ్డాడంగా అనుకున్నా, గొలుసుగా అనుకున్నా ఉన్నది ఏమిటక్కడ? బంగారమే. బంగారము లేదు కాదు అని ఎవడో చెప్పడండి. ఒకవేళ దాన్ని తీసేస్తే నగే లేదు. అంచేత నేను జీవుణ్ణి, నేను ఒక మనిషిని, నేను ఒక గృహిణిని, నేను ఒక అమ్మమ్మని, నేను ఒక బామ్మని, మీరు ఎన్నైనా అనుకోండి. అమ్మమ్మ, బామ్మ, అత్తమ్మ, నాన్నమ్మ అనే వీటికి మూలమైనటువంటి బ్రహ్మ ఒకటి ఉంది. బ్రహ్మ జ్ఞానము కలిగినటువంటి వాడే, బ్రహ్మను నేను అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడే గురువు. అంచేత అటువంటి గురువు మనకి ఉపదేశాలు కానీ, అనుగ్రహం కానీ, పగటి వేళ సూర్యచంద్రుని ప్రకాశము, రాత్రి వేళ చంద్రుని యొక్క ప్రకాశము నిరంతరంగా అది ఎలా ప్రసరిస్తూనే ఉందో అలా సూర్యుడికి సూర్యునిగా, చంద్రునికి చంద్రుడుగా, అగ్నికి అగ్నిగా ఉన్నటువంటి తత్వము, ఏకతత్వము ఉందే అదే గురుతత్వము. ఆ గురుతత్వంగా లేనిదెక్కడ? గురుతత్వము నుండి నిరంతరాయంగా ఆ ఆశీర్వాదం, ఆ సంకల్ప శక్తి, ఆ జ్ఞాన ప్రకాశము ప్రసరిస్తూనే ఉంది. ఆ ప్రసరిస్తూ ఉన్నదానికి మనం ఏం చేస్తుంటామండి? తలుపులు వేసేసుకుంటాము. తలుపులు వేసేసుకుని అదేమిటండి ఇవాళ పౌర్ణమి అన్నారు, నాకు ఎక్కడ రాత్రి కరెంటు కూడా పోయిందండి, ఎక్కడ వెలుతురు రాలేదండి. మీరు ఎక్కడున్నారండి? అప్పుడు లోపల ఉన్నానండి. మరి లోపల ఉంటే తలుపులు వేసుకున్నారండి? వేసుకున్నానండి. ఎందుకు వేసుకున్నారండి? అమ్మో దొంగలు వస్తారేమో. దొంగలు వస్తారేమో తలుపులు వేసుకున్నావు, కానీ చంద్రుడు రాలేదు, చంద్రుడు కాంతి ఇవ్వలేదని కంప్లైంట్ చేస్తున్నావు. తప్పు ఎవరిది? నీదా చంద్రుడిదా? నీదే. అంతే. తలుపులు తీసే. తలుపులు తీస్తే చంద్రకాంతి లోపలికి వస్తుంది. లేదు నీకు ఇంకా సరిపడగలేదు, చిన్న కిటికీ చిన్న తలుపే అంటావా, బయటికి వెళ్ళు. బయటికి వెళితే నిరంతరాయంగా ఆయనకి హెచ్చు తగ్గు తేడా లేదు. కడగి ఏనుగు మీద కాయు నెండొకటే, ఉడమి శునకము మీద కొలయు నెండొకటే, కడు పుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. ఈశ్వరు నామమొకటే. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా.
బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే అన్నారే అన్నమాచార్య స్వామి. అంచేత ఏనుగు మీద ఎక్కువ ఎండ, కుక్క మీద తక్కువ ఎండ, గొప్పింటోళ్ళకి ఎక్కువ కాంతి, తక్కువ ఇంటోళ్ళకి పేదలకు బీదలకు తక్కువ కాంతి, ఆహా హెచ్చు తగ్గు భేదం లేనే లేదు. అటువంటి గురుతత్వాన్ని మనం గ్రహించకపోతే గురువు కావాలి నాకు చెబుతారండి. ఒకసారి ఒక మహాభక్తుడు పిలిస్తే పండరినాథుడు ఓయ్ అని పలుకుతాడండి. ఎంతటి పండరినాథుడే నాకు దర్శనమిస్తాడు, నేను పిలిస్తే వస్తాడు అని గర్వం కలిగిందండి ఆ భక్తుడు. ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాదు. అప్పుడు ఆ సమయంలో జ్ఞానదేవుడు అతడికి అంటాడు, నాయనా అహంకరించవద్దు, నీవెవరివో నీవు తెలుసుకో అని. నేను తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, నాకు విఠలుడు ఉన్నాడు. సరే అయితే విఠలుడు దగ్గరికి వెళ్ళి కనుక్కొనిరా, నీకు నీ స్వరూపం ఏమిటో తెలియచెయ్యమని ఉపదేశం చెయ్యమని అంటాడు. సరే అప్పుడు ఆయన వెళ్ళి విఠలా అన్నాడు. ఓయ్ అని వచ్చేసాడు. నాకు ఉపదేశం చెయ్యి అన్నాడు. నేను ఉపదేశం చెయ్యను అన్నాడు. అదేమిటది? అది నా పని కాదు, ఉపదేశం నేను చెయ్యను. అదిగో అక్కడ జ్ఞానదేవుడు ఉన్నాడు చూడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనే ఉపదేశం చేస్తాడు. అంచేత గురువు ఉపదేశం చేస్తాడండి. ఉపదేశం చేసి భగవతత్వాన్ని పరిచయం చేస్తాడండి. ఆ తర్వాత పరిచయం చేసి ముగ్గురు లేరు ఇక్కడ, గురువు గారు లేరు, భగవంతుడు గారు లేరు, జీవుడు గారు లేరు, మరి ఎవరున్నారండి? ఉన్నదొక్కటే. ఆ తత్వాన్ని తెలియచేస్తారు. అంచేత దానికోసము గురువు, ప్రాథమికంగా గురువు అవసరమే. ఆపై గురువు కూడా నీవు నేను వేరు కాదు, నీవు నేను ఒకటే తత్వము అని నిరూపణ చేస్తారు. అంచేత ఇక్కడ తెలియచేస్తున్నారు, వేదవ్యాసం స్వాత్మరూపం. వేదములను విభజించి స్వరూపంగా ఉన్నటువంటి వారు వేదవ్యాసం. స్వ ఆత్మరూపం, ఎవరికి వారికి తమ తమ స్వరూపంగా ఉన్నటువంటి వారు. సత్యసంధం పరాయణం, సత్యం అంటే ఏమిటో స్థితిలో ఉన్నటువంటి వారు సత్యసంధులు. సత్యమే నిష్ఠ, సత్యమే జీవనం. అటువంటి పరాయణత్వం కలిగినటువంటి వారు. శాంతం జితేంద్రియ క్రోధం, శాంతస్వరూపుడు, ఇంద్రియముల యొక్క క్రోధాన్ని జయించినటువంటి వారు. సశిష్యం, శిష్యులతో ఉన్నటువంటి ఆ వేదవ్యాస భగవానుడికి ప్రణమామ్యహం, నమస్కరిస్తున్నాను అని ప్రార్థన చేస్తారు. అంచేత వేదవ్యాస భగవానునికి మనం కృతజ్ఞతలు ఎందుకు సమర్పించాలంటే, ఇంతటి జ్ఞానాన్ని విరజిమ్మారే. వేదంగా, పంచమ వేదంగా, వేదాంగములుగా, అలానే విభజించిన దీనిలో భగవద్గీతగా, బ్రహ్మసూత్రాలుగా, అలానే ఉపనిషత్తులుగా, ఇలా మూడింటిని అందిస్తే ఆ మూడింటిని శంకర భగవత్పాదుల వారు భాష్యాన్ని అందించారు. అటు గురువు యొక్క అవసరం ఏమిటి అంటే, తానెవరో తనకు తెలియడం కోసం, తెలుసుకోవాలి అంటే తెలిసినటువంటి వాని యొక్క సాన్నిధ్యం, తెలిసిన వాని యొక్క ఉపదేశం మనకు చాలా అవసరం. ఏవో మ్యాజిక్స్ చేస్తూనో లేకపోతే ఏవో మహిమలు చూపిస్తేనో కాదు, స్వరూపం ఏమిటో తెలియచేసేటటువంటి వారే బోధ గురువు. అంతేత స్వరూపం తెలియచేయడానికి ఏ మ్యాజిక్లు అవసరం లేదు. ప్రపంచమంతానే మ్యాజిక్ అని అంటూ మరొక మ్యాజిక్ చూపించాల్సిన అవసరం ఏముంది? అందుచేతనే వేదవ్యాస భగవానుడు కానీ, శంకర భగవత్పాదుల వారు కానీ, భగవాన్ రమణ మహర్షి కానీ ఏ మహిమలు ఏవి చూపించలేదు. అంచేత ఈ గురువు యొక్క గరిమత, గురువు యొక్క వ్యాపకత్వం అనేది మనం గుర్తించినప్పుడు ప్రార్థిస్తూ ఉంటామే, అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై
శ్రీ గురవే నమః. తానెవరో తనకు తెలియకపోవడమే అజ్ఞానం. అటువంటి ఆ అజ్ఞానం అనే చీకటిలో ఉన్నటువంటి వాడికి ఏం కావాలండి? కాటుక కావాలండి. కంటికుండే తిమిర దోషాలు పోగొట్టుకోవడం కోసమే కాటుక పెట్టుకునేవారటండి. అంచేత ఆ కాటుక ఎలాంటిదో ఇక్కడ గురు సాన్నిధ్యంలో గురువుని ఆశ్రయించినప్పుడు ఏం పెడతారండి, ఏం అందిస్తారండి? కాటుక. అజ్ఞాన తిమిర అంధస్య, అజ్ఞానమనే చీకటి అనే చత్వారము కలిగినటువంటి వాడికి జ్ఞానము అనేటటువంటి అంజనము కాటుకను శలాకయ అంటే అది ఒక పుల్ల. ఆ పుల్లని కంటిలో పెట్టి ఇలా మనవాళ్ళు కూడా ఐటెక్స్ ఆ కాటుకని కంటికి కింద పైన పెట్టుకుంటారే అలా. ఇక్కడ గురువుగారు పైన క్రింద కాదండి, లోపలే పెడతారు. జ్ఞానాంజన శలాకయ అప్పుడు కంటిలో పెట్టి ఈసారి చూడు, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు అని అంటే చక్షు మీలితం ఏనా. కంటిలో కాటుక పెట్టిన తర్వాత ఈసారి చూడు, కాటుక పెట్టడంతో ఏదుంటే కన్ను పనిచేస్తుందో ఆ కంటి వెనక ఉన్నవాడిని చూడడం నేర్చుకుంటుంది. నేర్చుకున్నటువంటి ఆ కన్ను ఏం చేస్తుందంటే లోపల ఉన్నవాడిని బయట అన్నింటా అందరిలో దర్శిస్తూ ఉంటుంది. అది గురువు యొక్క శక్తి. ఇదే చరణం ఎందరికో శరణం, ఇదే చరణం ఎందరికో శరణం. అందుకే శ్రీచరణం శ్రీ గురు చరణం మమ శరణం, శ్రీ గురు చరణం మమ శరణం, శ్రీ గురు చరణం మమ శరణం, శ్రీ గురు చరణం మమ శరణం. అందుకే శ్రీచరణం ప్రతి జీవికి కరణం సంసార సంతరణం, ప్రతి జీవికి కరణం సంసార సంతరణం, ప్రతి ప్రాణికి వరణం శ్రీ గురు చరణం, ప్రతి ప్రాణికి వరణం శ్రీ గురు చరణం. పూర్వ పుణ్యధారణం పాప కర్మ వారణం, పూర్వ పుణ్యధారణం పాప కర్మ వారణం, భవ భయహరణం సద్గురు చరణం, భవ భయహరణం సద్గురు చరణం, సద్గురు చరణం. ఇదే చరణం ఎందరికో శరణం. అందుకే శ్రీచరణం. అజ్ఞాన సంహరణం విజ్ఞాన సంకిరణం, అజ్ఞాన సంహరణం విజ్ఞాన సంకిరణం, సుజ్ఞాన సంభరణం సువర్ణాభరణం, సుజ్ఞాన సంభరణం సువర్ణాభరణం, శాంతికి నిలయం ప్రశాంతికి వలయం, శాంతికి నిలయం ప్రశాంతికి వలయం,
దాంతికి ఉభయం వేదాంతికి అభయం, దాంతికి ఉభయం వేదాంతికి అభయం, వేదాంతికి అభయం. ఇదే చరణం ఎందరికో శరణం, అందుకే శ్రీచరణం. సత్యధర్మ శాంతి ప్రేమలకు నిలయం శ్రీ గురు చరణం, శ్రీ గురు చరణం. సర్వానర్థ ప్రపంచానికే ప్రళయం శ్రీ గురు చరణం, శ్రీ గురు చరణం. సచ్చిదానంద ఆశ్రయం శ్రీ గురు చరణం, శ్రీ గురు చరణం. చైతన్య శివాలయం శ్రీ గురు చరణం, శ్రీ గురు చరణం. భుక్తి ముక్తి ప్రదం శక్తి భక్తి హ్రదం, భుక్తి ముక్తి ప్రదం శక్తి భక్తి హ్రదం. ఇదే చరణం ఎందరికో శరణం, అందుకే శ్రీచరణం. శ్రీ గురు చరణం మమ శరణం, శ్రీ గురు చరణం మమ శరణం, శ్రీ గురు చరణం మమ శరణం. అందుకే శ్రీచరణం. ఆ చరణమే శరణము. ఆ చరణాలనే మనం ప్రతిరోజు వింటున్నాము. ఆ వింటున్న చరణాలు మన హృదిలో పదిలంగా ఉంచుకొని ఆ చరణాలనే ఆశ్రయించి ఆ చరణాలనే ఆచరిస్తే ఆ చరణములే శరణము అనుకున్న మనకి సంసార సాగరములో చరణమే ఒక నావ, పాదమే ఒక నావ, జ్ఞానమే ఒక నౌక, విజ్ఞానమే ఒక నౌక. ఆ నౌకలో కూర్చున్న వాడికి నిశ్చింత. అందుకే గురు పౌర్ణమి ఏం చేస్తుందండి? ఆ పున్నమి నాటి చంద్రుడు లోకంలో ఉండేటటువంటి చీకటిని, రాత్రివేళ ఉండే చీకటిని ఎలా పొగుడుతూ ఉన్నాడు, అలా ఆషాఢ పూర్ణిమ నాడు ఉదయించినటువంటి జ్ఞాన చంద్రుడు, వ్యాస భగవానుడైనటువంటి చంద్రుడు ఎక్కడెక్కడ మన ఈ మనస్సులో, బుద్ధిలో, ఇంద్రియాల్లో ఏ ఏ మూల ఏ ఏ కోణంలో దాగి ఉన్నప్పటికీ ఆ అజ్ఞానాన్ని అంతటినీ హరించడానికి, తొలగించడానికి ఆవిర్భవించినటువంటి అవతారుడు, ఆచార్యుడు, సద్గురువు అయినటువంటి వేదవ్యాస భగవానునికి కృతజ్ఞతాపూర్వక ప్రణామములు సమర్పిస్తూ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధస్య. ఎవరు ఏది చెప్పినా వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వము అంటారండి. ఏ మహానుభావుడు చెప్పినా వ్యాసుని ఎంగిలే. ఎందుకండి? అదేమిటండి అంటే వ్యాసుడు చెప్పిందే ఎవరు చెప్పినా, అంచేత వారిని కాపీ కొట్టడమే ఎవరు కొట్టినా. ఆఖరికి శంకర భగవత్పాదుల వారైనా కూడా కాపీ కొట్టిన వారే. సో మనమంతా వారిని కాపీ కొట్టేవాళ్ళం. అంచేత కాపీ కొట్టి 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 ఈ కాఫీలకి స్వస్తి చెప్పి
అక్కడ ఉన్నటువంటి ఆత్మ కాపీ, ఇక్కడ కూడా ఉన్నటువంటి జీవుడు అదే కాపీ అని జీవ కాపీని డిలీట్ చేసేసి ఆ కాపీని ఇక్కడ పేస్ట్ చేసేస్తే ఉన్నదేదో టేస్ట్, టెంపరీ కాదు సుమంటే పర్మనెంట్ టేస్ట్ అండి. అది వ్యాస భగవానుడు మనకి ప్రసాదించినటువంటి ఆ జ్ఞానము, జ్ఞాన భిక్ష. అటువంటి భిక్షను మనం స్వీకరిస్తూ ఉన్నాము, ఎప్పుడూ స్వీకరిస్తూనే ఉందాము, లొట్టలు వేస్తూ అలా జుర్రుకుంటూనే ఉందాము. అటువంటి వేదవ్యాస భగవానుడికి మరలా 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 ఎప్పుడు ఆ జ్ఞాన దీపాన్ని నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లార విందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. హే విశాల బుద్ధే, ఎంతటి సువిశాల బుద్ధి కాకపోతే ఇంతగా జ్ఞానాన్ని పంచిపెడతారండి. అటువంటి హే వ్యాస భగవన్ నీకు నమస్కారము అని అంటూ, నీ నేత్రములు పద్మదళముల వలె ఉన్నవి అని అంటూ, ఏనత్వయా ఏ నీ చేత మహాభారతం అనేటటువంటి దానికి తైలమును పోసి జ్యోతిని వెలిగించావో, ఏమా తైలము, జ్ఞానమే తైలం, జ్ఞానమయ ప్రదీప. నీవు జ్ఞానమయమైనటువంటి తైలాన్ని అక్కడ పోసి వెలిగించావు. ప్రదీప, దీపం అంటే వెలుగుతుందండి, చక్కగా వెలిగేటటువంటి దీపము ప్రదీపము. అటువంటి వేదవ్యాస భగవానునికి మన అందరి ప్రణామములు, శతథ సహస్రథ సహస్ర సహస్ర సహస్రథ ప్రణామములు సమర్పిస్తూ మీ అందరికీ అనేక మంగళాశాసనములు